అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. శక్తివంతమైన పూజా విధానం, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. పరమశివునికి మహాశివరాత్రి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ పర్వదినం కోసం శివభక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామస్మరణతో మారుమోగిపోతాయి. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది. శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. అయితే కొంతమంది శివరాత్రి రోజున తమకు ఇష్టం వచ్చినట్టుగా ఉపవాసం జాగరణ చేస్తారు. శివరాత్రి రోజున శివ పూజ చేసేవారు, అలాగే ఉపవాస జాగరణ చేసేవారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజున శివ పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, అలాగే ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేస్తే శివానుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ అంటే మంగళకరమని అర్థం. కైలాసనాథుడు ఈరోజు లింగ రూపంలో ఆవిర్భవించాడని, అలాగే ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజున చేసే తలస్నానము కేవలము నీటితో మాత్రమే చేయాలి. ఎలాంటి షాంపూలు పెట్టకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తరువాత శివ పూజ కోసం సిద్ధమవ్వాలి. ఈ రోజున శివుడు లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది. కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలాగా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి. మహాశివరాత్రి రోజున శివుడిని లింగ రూపంలో 2 విధాలుగా పూజించవచ్చు. అందులో మొదటిది ఏమంటే మన ఇంట్లోనే శివలింగం తయారు చేసుకొని శివుడిని పూజించాలి. శివలింగాన్ని తయారు చేయాలనుకునేవారు బియ్యం పిండిలో ఆవు పాలను పోసి ముద్దలాగా చేసి శివలింగ రూపంగా తయారు చేయండి. లేదా పంట పొలాలలో లభించే బంకమట్టితో అయినా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు తయారు చేసిన శివలింగానికి గంధము రాసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. మీరు చేసిన శివలింగాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు కానీ తీసుకొని దానిపైన శివలింగం పెట్టి మీ పూజ గదిలో పూజించాలి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే స్వయంగా తమ చేతులతో శివలింగాన్ని తయారు చేసి పూజిస్తారో వారిపై శివుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని శివపురాణం వివరిస్తుంది. ఇలా మీరు తయారు చేసిన శివలింగానికి అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలాన్ని పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు. ఈ శివరాత్రి రోజున చెంబుడు నీటితో అయినా శివుడికి అభిషేకం చేయాలి. శివరాత్రి పూర్తయిన తరువాత రోజు అనగా గురువారం రోజున మీరు తయారు చేసిన లింగాన్ని నిమజ్జనం చేయండి. శివరాత్రి రోజున ఎవరైతే శివుడిని లింగ రూపంలో పూజిస్తారో వారికి 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించండి. శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి. కాబట్టి శివరాత్రి రోజున బియ్యం పిండితో కానీ లేదా మట్టితో కానీ శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ మట్టి లింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలిపి ఆ మొక్కలకు రోజు నీటిని పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు.
శివ పురాణం ప్రకారం శివరాత్రి రోజున పరమేశ్వరుడిని భక్తులు శివుడిని 3 విధాలుగా పూజిస్తారు. మొదటిది శివ పూజ, రెండవది ఉపవాసం, మూడవది జాగరణ. ఇందులో ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివనామస్మరణ చేయడం చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఉపవాసం ఉండేవారికి తమ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని శివపురాణం వివరిస్తుంది. ఉపవాసం అంటే మన మనస్సును శివుడికి దగ్గరగా ఉంచమని అర్థం. ఉపవాసం ఉండే ముందు రోజు మాంసాహారం మరియు గుడ్డు తినకూడదు. ఉపవాసం చేసేవారు లేటుగా లేవద్దు. ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి ఇంట్లో శివ పూజ చేసుకొని శివునికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని శివునికి సంకల్పం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉపవాసం చేయకూడదు. అసలైన ఉపవాసం ఏమిటంటే మన మనస్సును దైవానికి దగ్గరగా ఉంచడమే అసలైన ఉపవాసం. విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూదిని ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. శివరాత్రి రోజున శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులకు చిహ్నం, అలాగే త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రం గత 3 జన్మల పాపాలను హరిస్తుంది. ఆరోగ్యపరంగా చూసిన ఉపవాసం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉపవాసం ఉంటే మన శరీరంలో ఉన్న విష పదార్థాలు తొలగిపోతాయి. అలాగే శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయొద్దు. శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనస్సును తీసుకువెళ్ళడం కష్టం. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, గర్భవతులు, ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకున్నా ఏం కాదని శాస్త్రం చెబుతోంది. ఉపవాసాన్ని ఆచరించడంలో 3 రకాల ఉపవాస నియమాలు ఉన్నాయి. అందులో అత్యంత కఠినమైనది నిర్జల వ్రతం. కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా చేసే వ్రతమే నిర్జల వ్రతం. ఇక రెండవది పలహార వ్రతం. ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పండ్ల రసాలు, పానీయాలు, డ్రై ఫ్రూట్స్తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే మీరు తీసుకునే ఏ పదార్థాలలోనూ ఉప్పు ఉండకూడదు. పండ్లు, పండ్ల రసాలతో పలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తారు. మూడవది సమాప్త వ్రతం. ఈ రకమైన ఉపవాసంలో ఒక్క పూట భోజనం తినవచ్చు. ఒక్కసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి. ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరించలేరో వారు సమాప్త వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. శివరాత్రి సమయంలో రాత్రిపూట జాగరణ చేస్తేనే మీరు చేసిన ఉపవాసానికి రెట్టింపు ప్రయోజనం చేకూరుతుంది. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణ చేసేవారు ఇష్టం వచ్చినట్టుగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు. అలా చేస్తే అది జాగరణ అవ్వదు. అది కేవలం టైంపాస్ మాత్రమే అవుతుంది. జాగరణ చేసేవారు తమ మనస్సును ఆ దేవదేవుని మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి. రాత్రి జాగరణ ఉండేవారు శివపురాణం, శివ సహస్రనామం వంటి వాటిని చదవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చునని పండితులు చెబుతున్నారు. వీరిపై ఎల్లప్పుడూ ఆ పరమశివుని అనుగ్రహం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. శివరాత్రి రోజున శివునికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే 8 పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది. శివుడికి ఇష్టమైన పూలు ఏమిటి అంటే గన్నేరు పువ్వులు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త, మందారం, గులాబీ, ఉత్తరేణి, తామర, జాజి, నందివర్ధనం, శంకుపూలు శివ పూజకు ప్రశస్తం. పైవాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించినా ఆనందంతో స్వీకరిస్తానని సాక్షాత్తు పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం. జిల్లేడు పూలతో శివుడిని అర్చించే వారికి బంగారం దానం చేస్తే ఎంత
ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. ధనం కావాలనుకునే వారు శివుడిని గన్నేరు పూలతో పూజిస్తే మంచిది. నీటిలో బిల్వ ఆకులు వేసి శివుడికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి. పసుపు నీటితో శివాభిషేకం చేస్తే మంగళప్రదము. శివరాత్రి రోజున ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదని, పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున వీడియోలో మనం చెప్పుకున్న విధంగా ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి. మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషయాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.